అందరికీ నమస్తే అండి. మునగాకు కారం చేశాను. చేసినప్పటి నుంచి నేను టేస్ట్ చూడలేదు, కానీ చాలా బాగుంది. కారం కారంగా, పుల్ల పుల్లగా, కమ్మగా, అసలు తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. ఈరోజు నేను ఎగ్ పులుసు కూడా కొత్తగా ట్రై చేశాను. ఎప్పుడు చేసే విధంగా కాకుండా కొత్తగా చేశానండి. మన షాప్లో మన మన వర్కర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి ఎలా పొద్దుటి నుంచి పని ఎక్కువైపోతుందట పాపం. మా వారు ఫోన్ చేసి వంట చెయ్యి వాళ్ళకి కూడా చెప్పారు. వాళ్ళు ముగ్గురు, మేమిద్దరం, ఐదుగురికి వంట చేశాను. 5 ఎగ్స్ ఉడకబెట్టి మంచిగా ఎగ్ పులుసు చేశాను. చాలా అంటే చాలా కమ్మగా ఉంది. కొత్తగా ట్రై చేశాను ఈరోజు, ఎప్పుడు చేసే విధంగా కాకుండా. అయితే ఎట్లా అంటే ఉల్లిగడ్డలు టమాటాలు కొంచెం ఆయిల్ వేసి వేపి కొంచెం మంచిగా పచ్చివాసన పోయేదాకా మగ్గనిచ్చి తర్వాత గ్రైండర్ పట్టి పోపు వేసి ఆ పోపులో మళ్ళీ నూనె పైకి తేలేదాకా ఈ పేస్ట్ అంతా ఉడకనిచ్చి అందులో ఎగ్ ముక్కలు వేసి కొంచెం చింతపండు రసం వేసి వండానండి. చాలా కమ్మగా, అంటే చేపల పులుసు లాగానే ఉంది. చేప ముక్కలు లేవు కానీ ఎగ్గు ముక్కలు ఉన్నాయి. చాలా కమ్మగా ఉంది. వాళ్ళు నేను ఇంట్లో వంట చేసిన రోజు, పంపించిన రోజు కడుపు నిండా కమ్మగా తింటారు. మన ఇంట్లో మన పిల్లలు ఎలాగో వాళ్ళు కూడా నేను అలాగే అనుకొని కమ్మగా చేసి పంపిస్తాను. తిన్న రోజు అమ్మ ఎంత బాగుందమ్మా ఈరోజు, చాలా రోజులే తినక అని గుర్తు చేసుకుంటారు కదా. నేను చేసినప్పుడు పంపించినప్పుడల్లా అమ్మ బాగుంది వంట అని చెప్తారు. నాకు చాలా తృప్తి వాళ్ళు చెప్తే. వాళ్ళు బీహార్ వాళ్ళండి. మన వంటలు కొంచెం కారం తక్కువ వేసి వండితే వాళ్ళు ఇష్టంగా తింటారు. మనలాగా కారం తినరు. వాళ్ళందరూ వాళ్ళ ఊర్లో ఉంటారు కదా వాళ్ళ పేరెంట్స్. నేను అప్పుడప్పుడు వాళ్ళ అమ్మలాగా నేను వండి పంపిస్తా, మంచిగా తింటారు కడుపు నిండా. నా పిల్లలు కూడా ఎక్కడన్నా ఉంటే వాళ్ళకు కూడా ఎవరో ఒకరు పెడతారు కదా అన్న ఉద్దేశంతో ఎప్పుడు నేను ఇలా ఎవరైనా పిల్లలుంటే అలా పంపించేదాన్ని. కానీ ఆ దేవుడు నా మొర ఆలకించలేదు, ఇలా జరిగిపోయింది. సరే, మళ్ళీ బాధ ఎందుకులేండి, మిమ్మల్ని బాధ పెట్టి నేను బాధపడవద్దు. అయితే ఈ మునగాకు కారం మీరు చేసుకోండి, లేకపోతే నాకు ఆర్డర్ ఇవ్వండి, చేసి ఇస్తాను. చాలా రుచికరంగా ఉంది.